ఇదంతా ఏంటంటే మరి ఇన్ని ఇస్తే మరి మరి ఇదే మరి బల్మూరి వెంకట ఆ రోజు చెప్పినప్పుడు మరి నిరుద్యోగులకు కాంగ్రెస్కి ఏం సంబంధం? మాతోటి బస్ యాత్ర ఎందుకు చేపించారు వీళ్ళు? మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ రోజు సోయలేదా రేవంత్ రెడ్డికి? మరి ఆ రోజు ఏఐసిసి అజయ్ కుమార్ సార్కి సోయలేదా? వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సోయలేదా? రేపు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరే కదా ఏఐసిసి నుంచి 27 లక్షలు అలొకేట్ చేసింది. మొన్నటిదాకా ప్రతిపక్షాలు మేనుకున్నాయన్నారు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు మేనుకాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. రేపు ఇన్స్టిట్యూట్లు అంటే వెళ్ళి మీడియా వాళ్ళే నడిపిస్తున్నారు అంటారు. ఈ మిర్రర్ టీవీ ఉంది, సిగ్నల్ టీవీ ఉంది, వాహిని టీవీ ఉంది అంటారు, అన్ని టీవీలు ఉన్నాయంటారు. అన్ని మరి మీ వెనక ఈ టీవీలు ఉన్నాయా? మరి మీ వెనక మీ ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపిస్తారో చెప్పరి. మరి వీళ్ళు ఎందుకు మమ్మల్ని చూపించట్లేరు? మరి వీళ్ళకందరికి యాడ్లు ఇచ్చి మరి ఇంత పెద్ద యాడ్లు ఈరోజు ఇంత పెద్ద యాడ్లు ఎన్ని లక్షల యాడ్లు మరి మీ ప్రభుత్వానికి వీళ్ళు యాడ్లు ఇస్తుంటే ఈ డబ్బులతో మీరు నడుపుకొని మళ్ళీ మీరు వాళ్ళకి యాడ్లు ఇస్తున్నారా? ఇది కూడా చెప్పాలి కదా. ఇలా నిన్న మా సమస్యలు నిన్న మా చెల్లెలను మమ్మల్ని మీ జర్నలిస్టులను అందరిని కొడితే ఇది జర్నలిజమే కదా. మరి ఇది ఏ జర్నలిజం? ఇక్కడ ఎక్కడన్నా మీ జర్నలిస్టులది ఇది మెయిన్ పేపర్లో ఉండాలి కదా. మరి ఎక్కడన్నా మీ వార్త ఉందా? జర్నలిస్టుల మీద దాడి జరిగింది, నిరుద్యోగుల మీద దాడి జరిగింది, ఇది ఎక్కడన్నా ఉందా? ఈ పేపర్ను ఇప్పుడు మీ సమక్షంగానే తలగబెడుతున్నాము. మరి ఒకవేళ మీకు స్ట్రైకులు పడితే మరి జర్నలిస్టులకు ఒకవేళ మీకుండే ఒడిదొడుకులు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కాక అది మీరు ఆలోచించుకోరి. ఒకవేళ మీరు చేస్తేనేమో మీ దాంట్లో టెలికాస్ట్ చేయండి, వీడియోలు అప్లోడ్ చేయండి. ఈరోజు ఈ వెలుగు పేపర్ను ఇప్పుడు మీ ముంగంటనే దీన్ని తలగబెడుతున్నాము. ఎందుకంటే ఇంత బట్టబాజు పేపరు, ఇంత దగులుబాజు పేపరు ఇంకొకటి లేదు. ఇలా ఎవరైనా మరి నా ముఖం అయితే అక్కడనే చూడలేదు. ఈయనంట ఎవరైనా డాక్టర్ గుగులోతు దేవోజీ నాయక్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ విభాగం కేయు నిరుద్యోగుల పేరిట ఆందోళన నడుపుతున్నది ఎవరు నడుపుతున్నారా? ఇంకా పింక్ కలర్ వేసిన కింద పింక్ వాళ్ళు నడుపుతారా? బీఆర్ఎస్ వాళ్ళు నడుపుతారా? అంటందుకు సిగ్గు లజ్జలు ఏమన్నా ఉండాలి మీకు ఈ పదజాలం మాతో ఉపయోగిస్తేందుకు. మరి మీరు ఆ రోజు మాకు బస్ యాత్ర చేపించినప్పుడు మరి మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకుంటారు. ఆకలి అయ్యేటప్పుడు అన్నం తింటుంటాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలంటాం, నీది ఏ కులం ఏ మతం అంటారా? ఇప్పుడు వాడిని వద్దనే కదా ఒడగొట్టింది. వీళ్ళందరూ ఈ చెల్లెళ్ళు ఈ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మలు అక్క చెల్లెళ్ళు అందరికీ కాళ్ళు పట్టుకొని రేపు మాకు ఉద్యోగాలు వస్తేనే మాకు పెళ్ళిళ్ళు అయితే మమ్మల్ని ఇంతవరకు చదివిపించారు, మీ తల్లిదండ్రులకు మేము భారం కావద్దు, మేము ఆర్థిక స్వావలంబన సాధించాలి, ఉద్యోగం వస్తే మా బతుకులు మారితే మాకు పెళ్లి భారం కాదు అని వరకట్న బాధ ఉంటుంది అనేటటువంటిది ఈ చెల్లెళ్ళందరూ ఆలోచించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చేయట్లేదు? ఈ విధానపరమైన అంశాలు మాట్లాడకుండా ఒట్టి దగులు భాష ముచ్చట్లు వేయబడితే టాపిక్ డైవర్ట్ చేసేది. నీకు తెలంగాణ సమాజం నువ్వు చెప్పినట్టు ఇంటది అనుకుంటున్నావు, కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్కు ఎప్పుడో దూరం అయిపోయింది. వీళ్ళకొక్కటే స్థానిక సంస్థలలో మేము ఓడిపోతాం అనేటటువంటి భయంతో ఈ ప్రతిపక్షాల రంగు పులిమి మళ్ళా కాంగ్రెస్ ఓటు దండుకోవాలని నిరుద్యోగుల ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, స్థానిక సంస్థలలో మేము చెప్తున్నాం, మేము నిరుద్యోగులం బలం ఉన్న కాడ ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి. మీరు బలంగా ఉన్న కాడ మేము మద్దతు ఇస్తాం. ఈ కాంగ్రెస్ను బొంద పెడతాం, ఖచ్చితంగా బొంద పెడతాం. మీరు ఎన్నికలప్పుడు ఎన్నికలు లేవని మీరు ఏదైతే డ్రామాలు చేసి మమ్మల్ని అవగాహన లెక్క చిత్రీకరించి మీ తోట ఏది కాదనుకుంటున్నారో ఉండే